ఒక్క నిమిషం ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. News24 టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ లో బీజేపీకి 12 సీట్లు ఇస్తున్నారు. 57కి లేదు 17కి. తెలంగాణలో బీజేపీకి 17కి 12 సీట్లు News24 టుడేస్ చాణక్య ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి క్లీన్ స్వీప్ గా టుడేస్ చాణక్య మనకు తెలుసు 2014లో గానీ 19లో గానీ దేశవ్యాప్తంగా అవుట్ రైట్ గా కరెక్ట్ గా చెప్పిన సంస్థ ఏదంతా ఉంటే అది టుడేస్ చాణక్య. నిజానికి ఫస్ట్ టైం మోడీకి క్లియర్ మెజారిటీ వస్తుందని కూడా అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 280 వస్తుంది, సెకండ్ టైం 303 వస్తుందని చెప్పి ఆ ఎగ్జిట్ పోల్ సంస్థ తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని వాళ్ళ అంచనా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 22 సీట్లు వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కేవలం 3 సీట్లు మాత్రమే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు. సో ఓవరాల్ గా టుడేస్ చాణక్యకు సంబంధించి ఎగ్జిట్ పోల్ చూస్తే చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నేను మరొకసారి చదివి వినిపిస్తాను. తెలంగాణలో బీజేపీకి 12, అదేవిధంగా వాళ్ళు మిగతా 5 సీట్లు కాంగ్రెస్ అండ్ అదర్స్ కల్పిస్తున్నారు. ఎస్ రామచంద్ర నాయక్ గారు డెఫినెట్ గా నాయకత్వం నాయకత్వం గురించి మాట్లాడారు. దయచేసి ఒక్క నిమిషం భరత్ గారు ఇచ్చిన తర్వాత కంప్లీట్ చేయండి. నేను రాష్ట్ర నాయకత్వం అనేది ఇంపార్టెంట్. ఒక్క నిమిషం దయచేసి. రాష్ట్ర నాయకత్వం కూడా బలంగా ఉంది. ఈ లేనిపోయిన అపోహల ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో లాస్ట్ మూమెంట్ లో మీడియాని మేనేజ్ చేసి రకరకాల అపోహలు క్రియేట్ చేశారు. కవితను అరెస్ట్ చేయకపోవడం కావచ్చు, రకరకాల అవి పనికిరాని అపోహలు చేసి సృష్టించారు ప్రజల మధ్యన. ఇప్పుడు ఇంతకు ముందే రావాల్సింది కొద్దిగా భారీ మెజార్టీ సీట్లు రావాల్సింది. కొద్దిగా అనుకోని పరిస్థితుల్లో నాయకత్వ లోపం ఏమి లేదు. తెలంగాణలో కేడర్ బాగా స్ట్రాంగ్ ఉంది. రెండోది ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్టు 1947లో ఉన్న ప్రజలు లేరు. చంపితే చంపబడేటట్లు. ఇప్పుడు 2024 వచ్చింది. హిందువులు మేల్కొన్నారు. దయచేసి ఇంకోటి అనుకోవద్దు. మేము నాయకత్వం కరెక్ట్ ఉంది, నాయకులం కరెక్ట్ ఉన్నాం. రాబోయే ప్రభుత్వం మాదే. అభితో 400 नहीं 500 पार करके भी दिखाएगा देश. మీరు అన్నారు కదా కాంగ్రెస్ ఏజెంట్లు కొంతమంది మీ హైకమాండ్ మేనేజ్ చేశారని. ఎవరు కాంగ్రెస్ ఏజెంట్లు? కాంగ్రెస్ ఏజెంట్లు అండి. మేము ఏజెంట్లు అంటలేము. వాళ్ళు మీడియాని మేనేజ్ చేశారంటున్నాం. మమ్మల్ని ఎవరు మేనేజ్ చేస్తారండి? దేశంలో మేనేజ్ చేయడం తీసేలే కదా బండి సంజయ్ని. మీడియా మొత్తం మీడియా తీసి కాదు, రకరకాల అపోల్స్ ఇస్తారు. పార్టీ అన్నప్పుడు తీసేస్తారండి. 3 సంవత్సరాల అధ్యక్షులు తీసేస్తారు. అసెంబ్లీ పెడతారు. రాకేష్ అన్న ఒక్క నిమిషం. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం కోసం బీజేపీ వారు బండి సంజయ్ గారిని తీసేయడం జరిగింది. తర్వాత పార్లమెంట్ వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ వారు బీఆర్ఎస్ పార్టీ వారు మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేయడం ఈ ప్రజలు గమనించారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీ నిజంగా బలపడుతున్నట్టు కేటీఆర్ మన హరీష్ రావు బీజేపీ వాళ్ళు తప్ప భవిష్యత్తులో బీజేపీ కనుక నిజంగా నాయకుడు కావాలంటే కేటీఆర్ హరీష్ రావు పోవాల్సింది తప్ప మీకు వేరే ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కూడా లేదు. కింద క్యాడర్ కనీసం బూత్ లెవెల్లో మీకు నాయకత్వం లేదు. అసెంబ్లీలో రాబోయే ప్రభుత్వం రాసి పెట్టుకోండి. ఒక్కవేళ నేను ఆ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ నువ్వున్నావు, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. అసెంబ్లీ లోపల కూడా చెప్పాను. ఒక్కవేళ నేను మళ్ళీ గెలిచి వచ్చినా బీజేపీ ప్రభుత్వం లేకపోతే అసెంబ్లీలో ఉన్నాను, రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పాను. ఈ మాట మీద కట్టుబడి ఉంటాను. రైట్, మీరు ఆ మాట మీద ఉండండి తప్పకుండా. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ కూడా ఇప్పుడు వచ్చింది. తెలంగాణకు సంబంధించి